ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ఈరోజు మీకు అల్ట్రాసౌండ్ మెషిన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి స్కానింగ్స్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో ఈ మెషిన్కి 2 ప్రోబ్స్ ఉంటాయి, అబ్డామినల్ ప్రోబ్ అండ్ వెజినల్ ప్రోబ్. సో ఇనీషియల్గా స్టార్టింగ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది సైజు. సో దాన్ని డిటెక్ట్ చేయడానికి ఈ అబ్డామిన్ ప్రోబ్ వాడామనుకోండి, ఇలా పైన పెట్టి చేసినప్పుడు అది పొట్ట మీద ఉన్న లేయర్స్ అన్నిటినీ దాటుకొని లోపల ఉన్న బేబీని డిటెక్ట్ చేయాలి, కాబట్టి కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. అటువంటప్పుడు ఈ వెజైనల్ ప్రోబ్ వాడతాం. సో ఈ ప్రోబ్ని త్రూ వెజైనా లోపలికి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈ యూట్రస్లో ఉన్న బేబీ మనకి మ్యాగ్నిఫై అయ్యి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ స్కానింగ్స్ అప్పుడు ఫుల్ బ్లాడర్ ఉండాలా, లేదంటే యూరిన్ పాస్ చేసి రావాలా అనే డౌట్స్ కూడా ఉంటాయి కొంతమందికి. సో ఎప్పుడైనా కానీ అబ్డామిన్ స్కాన్ చేసేటప్పుడు బ్లాడర్ ఫుల్గా ఉండాలి, అంటే వాటర్ తాగి వెయిట్ చేయాలన్నమాట. ఫుల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్రస్ అనేది కొంచెం పైకి లిఫ్ట్ అవుతుంది, కాబట్టి బ్లాడర్ ఫుల్ అయ్యేసరికి క్లియర్గా కనిపిస్తుంది. అదే వెజనల్ స్కాన్ చేసేటప్పుడు అయితే బ్లాడర్ ఎంటీగా ఉండాలి, అంటే యూరిన్ పాస్ చేసి వస్తే మనకి ఇది ఇంట్రొడ్యూస్ చేయగానే డైరెక్ట్ యూట్రస్ మాత్రమే కనిపిస్తుంది, మధ్యలో బ్లాడర్ అడ్డు రాకుండా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏది కూడా రేడియేషన్ ఉండదు వీటిల్లో. సో ఈ స్కానింగ్స్ చేయించుకోవడం వల్ల బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఎదురవుతుందా, లేదు రేడియేషన్ ఎఫెక్ట్స్ అవుతాయా అనేది భయపడక్కర్లేదు. ఇది ఓన్లీ అల్ట్రాసౌండ్ వేవ్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. థ్యాంక్ యూ.